అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలిచన్ గబళింపబోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తునభీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత చతుర్థోధ్యాయం 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగంలో 31వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 32వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో కర్మయోగాన్ని ఉపదేశించిన తర్వాత ఈ అధ్యాయంలో అర్జునుడితో చెప్తున్నాడు, పూర్వం ఈ యోగాన్ని నేను సూర్యుడికి ఉపదేశించున్నాను. సూర్యుడు తన పుత్రుడైన మనువుకి, మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునికి చెప్పాడు. అలా పరంపరాక్రమంలో ఈ యోగం రాజర్షులందరికీ తెలిసింది. ఆ తర్వాత ఈ యోగం కాలక్రమంలో నశించింది. కాబట్టి నువ్వు నా భక్తుడివి, సఖుడివి. కాబట్టి ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి ప్రాచీనమైనటువంటి యోగాన్ని నీకు నేను తెలియజేశాను అని చెప్పగా అర్జునునికి సందేహం కలిగి ఇలా అడిగాడు, శ్రీకృష్ణ, మన ఇరువురం ఒకేసారి జన్మించాం కదా, సుమారుగా మనం ఒకే సమకాలీకులమే. సూర్యుడు ఇంతకుముందు ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నాడు. అటువంటిది సూర్యుడికి నువ్వు ఈ యోగాన్ని ఎలా ఉపదేశించావు అని నేను ఎలా తెలుసుకోగలను అని చెప్పేసి అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, మనందరికీ ఎన్నో జన్మలు గడిచిపోయాయి. ఆ జన్మలనే నాకు తెలుసు, కానీ నీకు తెలియవు.
నేను జన్మరహితుడిని, అవినాశిని, అన్ని భూతాలకి నియామకుడిని అయినా కూడా ఏ నా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని వశం చేసుకుని ఆ మాయతోటి నేను ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడైతే వర్ణాశ్రమ ధర్మానికి పతనం కలుగుతుందో, అధర్మం పెరుగుతూ ఉంటుందో, అప్పుడు సాధుజనుల రక్షణకి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ నేను పుడుతూ ఉంటాను, అవతరిస్తూ ఉంటాను. ఎవరు ఇటువంటి నా జన్మని, నా రాజలక్షణాల లీలల్ని గ్రహిస్తారో అతని పునర్జన్మ ఉండదు. అతనికి ఆసక్తి లేకుండా, భయాన్ని లేకుండా, కోపాన్ని లేకుండా నన్నే శరణు వచ్చి నన్ను ఆశ్రయించి ఆత్మజ్ఞానం అనేటువంటి తపస్సుతోటి పవిత్రులైన వారందరూ కూడాను నా స్వరూపాన్ని పొందుతూ ఉంటారు. ఎవరెవరు ఏ రీతిగా నన్ను ఉపాసిస్తూ ఉంటారో వారిని ఆ రీతిగా నేను అనుగ్రహిస్తూ ఉంటాను. మనుషులందరూ కూడాను ఎప్పుడూ నా మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. కర్మఫలం కోరికతోటి కొంతమంది ఈ లోకంలో ఇతర దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో కర్మఫలం సత్వరం అంటే తొందరగా లభిస్తుంది. త్రిగుణాలు, శమధమాది కర్మల్ని అనుసరించి నేను మనుషుల్ని 4 వర్ణాలుగా సృష్టించాను. నేనే సృష్టించినా కూడా నన్ను నువ్వు అకర్తగా, అవినాశిగా, అవ్యయుడిగా తెలుసుకో. నాకు దేహం పట్ల కానీ, ఇంద్రియాల పట్ల కానీ, ఇంద్రియాల పట్ల కానీ అహంకారం లేదు. కాబట్టి నాకు కర్మలు అంటవు. అలాగే నేను చేసే కర్మల తాలూకు ఫలం పైన నాకు ఎటువంటి ఆసక్తి లేదు. ఈ విధంగా నా తత్వాన్ని తెలిసిన వారు కర్మలతోటి బంధింపబడరు. అర్జున, పూర్వం ఇలా నా తత్వరహస్యాన్ని తెలుసుకునే మోక్షార్థులై చాలామంది కర్మలను ఆచరించారు పూర్వీకులు. నువ్వు కూడా పూర్వుల్లాగే నిష్కామ భావంతో కర్మల్ని ఆచరించు. కర్తవ్యం, అకర్తవ్యం, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేటువంటి విషయాల్లో పండితులు కూడా అప్పుడప్పుడు భ్రాంతి చెందుతుంటారు. కాబట్టి ఏది గ్రహిస్తే, ఏది తెలిసినట్టయితే నీకు సంసారం అనేటువంటి సాగరాన్ని నువ్వు దాటగలవో ఆ కర్మతత్వాన్ని నీకు చెప్తాను. శాస్త్రం విధించిన కర్మలేమిటి, నిషేధించిన కర్మలేమిటి, కర్మత్యాగం అంటే ఏమిటి అని దాన్ని తెలుసుకుంటే మంచిది. ఇది తెలియడం చాలా కష్టము. కర్మలో అకర్తృత్వాన్ని, నైష్కర్మ్యాన్ని, కర్మను అంటే సర్వకర్మల ఆశ్రయమైనటువంటి బ్రహ్మాన్ని చూసేవాడు మనుషులందరిలో బుద్ధిమంతుడు, యోగయుక్తుడు, అన్ని కర్మలకు కర్త అవుతున్నాడు. మరి కర్మాచరణ కోరిక లేకుండా ఉంటుందో, ఎవరి కర్తృత్వ బుద్ధి జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైందో అట్టి పురుషుణ్ణి బ్రహ్మవేత్తలు, పండితులు అంటారు. కర్మఫలాసక్తిని వదిలిపెట్టేసి ఎప్పుడూ తృప్తిగా ఉంటూ ఏదీ ఆశ్రయించకుండా కర్మను చేసినవాడు చేయని వాడితో సమానం. ఎందుకంటే అతని కర్తృత్వ బుద్ధి జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధమైపోయింది. నిష్కాముడు, ఏదీ పరిగ్రహించని వాడు, అంతఃకరణాన్ని, దేహాంద్రియాలని వశపరుచుకున్నవాడు, అతను శారీరకం అయినటువంటి కర్మని ఆచరించినా కూడా పుణ్యము, పాపము అతనికి అంటుకోవు, బంధించవు. అతన్ని ఆయాచితంగా లభించిన దాంతో తృప్తి పొందుతూ శీతోష్ణ సుఖదుఖాలని అధిగమించి అసూయ లేకుండా లాభ నష్టాలని సమానంగా స్వీకరించగలిగిన వాడు విహిత కర్మల్ని కానీ, శరీర రక్షణ కోసం చేసేటువంటి కర్మల్ని కానీ ఆచరించినప్పటికీ కూడాను ఆ కర్మలతోటి అతడు బంధం ఏర్పడదు. ఆ కర్మలతోటి అతనికి బంధం ఏర్పడదు. ఆసక్తి రహితుడు, ముక్తుడు, జ్ఞాననిష్ఠుడు అయినటువంటి వ్యక్తి యజ్ఞం కోసం కర్మ చేసినా కూడా ఆ కర్మ ఫలాలనిచ్చి అతన్ని బంధించదు. అది సమగ్రంగా నశిస్తుంది. ఆ కర్మ కానీ, ఆ కర్మ సంస్కారం కానీ అతనికి ఉండదు. అర్జున, ఆహుతి సాధన వస్తువులన్నీ కూడా బ్రహ్మం, హవిస్సు బ్రహ్మం, అగ్ని బ్రహ్మం, యజ్ఞం చేసే హోత బ్రహ్మం, ఆ యజ్ఞం చేసే క్రియ అంతా కూడా బ్రహ్మం. ఆ కర్మలో బ్రహ్మబుద్ధితో ఉండే పురుషుడు పొందేటువంటి కర్మ ఫలం కూడాను బ్రహ్మమే అవుతుంది సుమా. కొందరు యోగులు దేవతా సంబంధమైనటువంటి యజ్ఞాలు చేస్తుంటారు. మరికొందరు బ్రహ్మం అనే అగ్నిలో జీవాత్మనే ఆహుతి ఇస్తూ ఉంటారు. అనగా జీవాత్మని పరమాత్మగా దర్శిస్తుంటారు. కొంతమంది చెవులు మొదలైన
ఇంద్రియాలను ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ ఉంటారు. శబ్దాది విషయాల్లో కూడాను ధర్మ విరుద్ధంగాని విషయాలను గ్రహించి హోమబుద్ధితోటి భోగిస్తూ ఉంటారు. ఇంకొందరు జ్ఞానప్రదీప్తమైనటువంటి ఆత్మనిగ్రహం అనేటువంటి యోగాగ్నిలో ఇంద్రియ కర్మల్ని, ప్రాణాది పంచవాయువుల కర్మల్ని ఆహుతిస్తూ ఉంటారు. కొందరు ద్రవ్యదానం అనే యజ్ఞం చేస్తారు. కొందరు చాంద్రాయణం అనేటువంటి వ్రతాలు చేస్తుంటారు. ఇంకొందరు ప్రాణాయామాది యజ్ఞాలు చేస్తుంటారు. ఇంకా కొందరు దృఢంగా వేదాభ్యాసం అనే యజ్ఞాన్ని, వేదాధ్యయనం అనే యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. యోగులైన మరికొందరు పూరక ప్రాణాయామం, రేచక ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం ఇలాగా ప్రాణాయామ పరాయణులై ప్రాణాయామం చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఆహార నియమాలు కలిగి ఉంటారు. అనగా ఏ వాయువుని జయిస్తున్నారో ఆ వాయువుల్ని ఇతర వాయువుల్లో హోమం చేస్తుంటారు. ఈ యజ్ఞాలను తెలిసిన వాళ్ళు, ఆచరించేవాళ్ళు, ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు అందరూ కూడాను పాప విముక్తులైపోతూ ఉంటారు. సుమా, యజ్ఞానంతరం మిగిలినటువంటి అమృతాన్ని భుజించేవాళ్ళు నిజమైన బ్రహ్మాన్ని పొందుతారు. కురుశ్రేష్ఠ, యజ్ఞం చేస్తేనే ఇలాంటి లాభాలన్నీ జరుగుతాయి, ఇటువంటివన్నీ దొరుకుతాయి. అసలు యజ్ఞమే చేయని వాడికి ఈ లోకంలోనే ఏ సుఖం ఉండదు, ఇంకా పరలోకం ఎక్కడి నుంచి అతనికి దొరుకుతుంది, పరలోకంలో సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పాడు. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 32వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ చతుర్థోऽధ్యాయః జ్ఞానయోగః. 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణః ముఖే, బ్రహ్మణో ముఖే అవుతుంది. కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం, కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం అవుతుంది. జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ఏవం ఈ విధంగా అండి, పైన చెప్పిన విధంగా బహువిధ అనేక రకాలైనటువంటి యజ్ఞాలు వితత చెప్పబడ్డాయి. ఎక్కడ? బ్రహ్మణ ముఖే, వేదంలో. ఈ యజ్ఞాలన్నీ కూడాను పైన చెప్పినటువంటి ఈ యజ్ఞాలన్నీ కూడా, అన్ని రకాల యజ్ఞాలన్నీ కూడాను వేదంలో ఉన్నాయి, వేదం నుంచి వచ్చేవి. కర్మజాన్, కర్మల నుండి కలిగినట్టుగా, విద్ధి వాటిని గ్రహించు, వాటిని తెలుసుకో, తాన్ వాటిని తెలుసుకో, సర్వాన్ అవన్నీ కూడాను. ఏవం ఇట్లు జ్ఞాత్వా తెలుసుకుంటే విమోక్షసే ముక్తుడివి అవుతావు అని చెప్తున్నాడు. అంటే ఏంటన్నమాట, ఈ అనేక రకమైనటువంటి యజ్ఞాలన్నీ కూడాను వేదంలో ఎలా తెలపబడ్డాయి. ఇవన్నీ మనస్సుకి, వాక్కుకి, కర్మలకి సంబంధించినవి, అంతేగాని ఆత్మకు సంబంధించినవి కావు. ఆత్మ నిర్వ్యాపారి, ఆత్మకి అసలు ఎటువంటి వ్యాపారము ఉండదని కనుక నీకు తెలుసుకోగలిగినట్టయితే నువ్వు ముక్తిని పొందుతావు అని చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాము. వేదముల నుండి వెలువడే వివరముగను బహువిధములగు యజ్ఞముల్ వసుధ దివ్వి కర్మలను కలిగినవని గ్రహణమైన కర్మబంధమొదిలి ముక్తి కలుగు పార్థ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. వేదముల నుండి వెలువడే వివరముగను బహువిధములగు యజ్ఞముల్ వసుధన్ ఇవి కర్మలను కలిగినవని గ్రహణమైన
కర్మబంధ మొదలి ముక్తి కలుగు పార్థ. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, ఇలాగా పైన చెప్పినటువంటి ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి ఈ యజ్ఞాలన్నీ కూడా, రకరకాల యజ్ఞాలన్నీ కూడా, అనేక విధమైనటువంటి యజ్ఞాలన్నీ కూడా వేదంలో తెలియజేయబడ్డాయి. ఇవన్నీ కూడాను మనస్సుకి, వాక్కుకి, కర్మలకి సంబంధించినవి. వీటికి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. ఆత్మ ఎటువంటి పని చెయ్యదు అని నువ్వు గ్రహించినట్టయితే కనుక ముక్తి పొందుతావు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్. శ్రేయన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ అవుతుంది. జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. శ్రేయాన్ శ్రేయస్కరం, ద్రవ్యమయాత్ ద్రవ్య సాధ్యమైన, యజ్ఞాత్ యజ్ఞం కంటే, జ్ఞానయజ్ఞ జ్ఞానరూపమైనటువంటి యజ్ఞం, పరంతప అర్జున సర్వం సమస్తమైన, కర్మ అఖిలం కర్మఫల సమేతంగా, పార్థ అర్జున జ్ఞానే బ్రహ్మజ్ఞానంలో పరిసమాప్యతే ముగుస్తోంది అని చెప్తున్నాడు. అంటే ద్రవ్యంతో చేసే యజ్ఞం కన్నా కూడాను జ్ఞానంతో చేసే యజ్ఞం, జ్ఞానరూపమైనటువంటి యజ్ఞం ఇంకా గొప్పది సమా. ఫలసమేతంగా కర్మలన్నీ కూడాను ఆత్మజ్ఞానంలోనే కలిసిపోతాయి, ఆత్మజ్ఞానంతో ముగుస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ద్రవ్య రూపయజ్ఞము కన్న ధాత్రిలోన జ్ఞాన యజ్ఞమే శ్రేష్టము, సకలమైన కర్మములు ఫలసహితముగాను ముగియును ఆత్మజ్ఞానమునందున అది నిజము. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ద్రవ్య రూపయజ్ఞము కన్న ధాత్రిలోన జ్ఞాన యజ్ఞమే శ్రేష్టము, సకలమైన కర్మములు ఫలసహితముగాను ముగియును ఆత్మజ్ఞానమునందున అది నిజము. ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. అర్జున, ఈ ద్రవ్యాలతో చేసేటువంటి యజ్ఞాలు అంటే ధనం కానీ వస్తువులు కానీ, వీటితో చేసే యజ్ఞాలన్నిటికన్నా కూడాను జ్ఞానం అనే యజ్ఞం చాలా గొప్పది. ఆ జ్ఞానం ఈ కర్మఫల సమేతమైనటువంటి యజ్ఞాలన్నీ కూడాను ఈ ఫలాలన్నీ కూడా, కర్మలన్నీ కూడాను ఆత్మజ్ఞానంలోనే కలిసిపోతాయి, ఆత్మజ్ఞానంలోనే ముగుస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది 34వ శ్లోకంలో తెలుసుకుందాం. ఇప్పుడు 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః.
ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఇప్పుడు తెలుసుకుందాం. తత్ విద్ధి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః జ్ఞానినస్తత్వదర్శనః అవుతుంది. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. తత్ ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానంలో ముగుస్తుందని చెప్పాడు కదా. ఆత్మజ్ఞానం అన్న బ్రహ్మజ్ఞానం అన్న ఒకటే. ఆ బ్రహ్మజ్ఞానాన్ని విద్ధి తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? ప్రణామం చేత అంటే నమస్కరించి, పరిప్రశ్నేన చాలా జాగ్రత్తగా ప్రశ్నించడంతో, సేవయ ఆ ప్రశ్న ఎలా వేయాలి? సేవయ శుశ్రూష చేస్తూ, అంటే గురువుగారికి శుశ్రూష చేస్తూ ఆయనకి నమస్కరించి ఆయన్ని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినట్టయితే ఉపదేక్షంతి ఆయన నీకు ఉపదేశిస్తారు. తే నీకు జ్ఞానం జ్ఞానాన్ని. ఎవరు? జ్ఞానినః జ్ఞానులు. ఆ జ్ఞానులు ఎటువంటి వాళ్ళు? తత్వదర్శనః తత్వవేత్తలైనటువంటి జ్ఞానులు. నీకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఆ బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? తత్వవేత్తలైనటువంటి బ్రహ్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలి. నమస్కారం చేసి వాళ్ళకి శుశ్రూష చేయాలి. శుశ్రూష చేసి వాళ్ళని ప్రశ్నించినట్టయితే వాళ్ళు నీకప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఇది విద్యా విధానంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇది. విద్య ఎలా అబ్బుతుంది అంటే, క్లాసులో కూర్చుని ఏదో వినేస్తే విద్య వచ్చేది. ఆ విద్య మీద అతనికి తెలుసుకోవాలి అనేటువంటి ముందు శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ కాబట్టి గురువుగారి మీద నమ్మకం ఉండాలి. గురువుగారిని మీద గౌరవం ఉండాలి. గురువుగారికి నమస్కరించాలి. అవసరమైతే గురువుగారికి సేవ చేయాలి. సేవ చేసి గురువుగారిని సమయం చూసి ప్రశ్న అడగాలి. ఎప్పుడు పడితే అప్పుడు అడగకూడదు. అలా సమయం చూసి ప్రశ్న అడిగినట్టయితే కనుక ఆయన నీకు సరిగ్గా ఉపదేశిస్తారు. ఆ జ్ఞానాన్ని నీకు అందేటట్టుగా చేస్తారు. అంతేగాని ఏదో కూర్చుని ఏదో అడిగి ఏదో చేసి నాకెందుకు మీరు చెప్పరు అన్నట్టుగా ప్రవర్తిస్తే కనుక జ్ఞానం రాదయ్యా. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే దీనికి ఇంత పద్ధతి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దీనిపైన ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. తత్వవేత్తలౌ జ్ఞానుల చెంత చేరి భక్తితోడను సాష్టాంగవందనమున వినయమున తగిన సమయమునను తగిన ప్రశ్న వేసి జ్ఞానమునందు పాండుపుత్ర. పద్యం మళ్ళీ ఇంకొకసారి. తత్వవేత్తలౌ జ్ఞానుల చెంత చేరి భక్తితోడను సాష్టాంగవందనమున వినయమున తగిన సమయమునను తగిన ప్రశ్న వేసి జ్ఞానమునందు పాండుపుత్ర. ఈ శ్లోకం యొక్క భావం. గురువుగారికి తత్వవేత్తలైనటువంటి బ్రహ్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకి నమస్కరించి శుశ్రూష చేస్తూ తగిన సమయంలో వారిని గురించి తెలుసుకుని ఏ సమయంలో ఏ ప్రశ్న అడగాలో ఆ సమయాన్ని చూసి ఆ ప్రశ్న అడిగి నీవు ఆ జ్ఞానాన్ని సంపాదించుకో. అప్పుడు ఆ తత్వవేత్తలైనటువంటి జ్ఞానులు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 35వ శ్లోకం చూద్దాం. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయీ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయీ.
ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. యత్ జ్ఞాత్వా అంటే యజ్ఞాత్వా, పునః మోహం పునర్మోహం, ఏవం నా అక్కడ నాని ఇక్కడ తీసుకుని నా యాస్యసి పాండవ, ఏన భూతాని అశేషేణ భూతాన్యశేషేణ ద్ర్యక్షసి ఆత్మని అధమయి ఆత్మన్యధోమయి ద్రక్ష్యస్యాత్మన్యధోమయి అవుతుందన్నమాట. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. యత్ దేనిని, జ్ఞాత్వా గ్రహించి, పునః మళ్ళీ, మోహం మోహాన్ని, ఏవం ఇటువంటి అంటే ఇటువంటి మోహాన్ని, అయాససి పొందవో పాండవ అర్జున, ఏన దేని చేత, భూతాన్ని ప్రాణులను, అశేషేణ సాకల్యంగా అశేషంగా, ద్రక్షసి చూడగలవో, ఆత్మని నీయందు, అధ మరియు, మయి నాయందు. అంటే ఏంటన్నమాట, పైన చెప్పినట్టుగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని కనుక నువ్వు పొందినట్టయితే నీకు ఎటువంటి మోహం ఇంకా మళ్ళీ కలగదు. అంతేకాకుండా ఆ జ్ఞానంతో నువ్వు ప్రాణులన్నిటినీ నీలోనూ చూడగలవు, నాలోనూ చూడగలవు. అంటే అన్ని ప్రాణులు కూడాను నీలాగే నాలాగే నీకు అనిపిస్తూ ఉంటాయి. అన్నిట్లోనూ నేనే ఉన్నాను అనుకుంటావు, అన్ని ప్రాణులు నాలోనే ఉన్నాయి అని అనుకుంటావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఇట్టి జ్ఞానము నెరిగిన ఎట్టి మోహము కలుగదిక నీ మానసమున, మరియును సకల భూతములను చూడగా గలవిక, నీవు నాయందు నీయందు నెలమి పార్థ. ఇట్టి జ్ఞానము నెరిగిన ఎట్టి మోహము కలుగదిక నీ మానసమున, మరియును సకల భూతములను చూడగా గలవిక, నీవు నాయందు నీయందు నెలమి పార్థ. ఈ శ్లోకం యొక్క పైనటువంటి ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. అర్జున, ఈ విధంగా పైన చెప్పిన విధంగా గురువుల్ని ఆశ్రయించి, తత్వవేత్తలైనటువంటి జ్ఞానాలను ఆశ్రయించి నువ్వు వాళ్ళ నుంచి బ్రహ్మజ్ఞానాన్ని కనుక తెలుసుకున్నట్టయితే నీకు ఇంక అసలు మోహం అనేది ఎప్పుడూ కలగదు. ఇంకా ఆ జ్ఞానంతో నువ్వు ప్రాణులన్నిటినీ నీలోనూ నాలోనూ చూడగలవు. అంటే అన్ని ప్రాణులు కూడా నీలాగే అనిపిస్తాయి, అన్ని ప్రాణులు కూడా నాలాగే అనిపిస్తాయి. ఆ ప్రాణులన్నిటినీ నీలో చూస్తావు. అంటే నీలో చూడడం అంటే ఏంటన్నమాట, ప్రతి ప్రాణి నేనే అనుకుంటావు. అలాగే అంటే ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ నాలో ఉన్న ఆత్మే ఆ ప్రాణిలో కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 36వ శ్లోకంలో చూద్దాం. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః, సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః, సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఈ శ్లోకం యొక్క పదవి భాగం చూద్దాం. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః, సర్వం జ్ఞానప్లవేన ఏవ జ్ఞానప్లవేనైవ అవుతుంది. వృజినం సంతరిష్యసి. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. అపిచేత్ అసి అయినా కూడా ఏమిటి, పాపేభ్య పాపులు, సర్వేభ్య అందరికంటే అంటే పాపులు అందరికంటే, పాపకృతమః పాపివి అయినా కూడా, సర్వం సమస్త
జ్ఞానప్లవేన ఏవ, జ్ఞానం అనే తెప్పతోనే రుజినం పాపాన్ని సంతరిష్యసి, అతిక్రమించగలవు అన్నాడంటే అర్థం ఏంటి? ఈ పాపులందరిలోకి కూడా నువ్వు పాపివైనా కూడా ఈ బ్రహ్మజ్ఞానం అనే తెప్ప కనుక నీకు దొరికినట్టయితే ఈ ధర్మాధర్మాలన్నింటినీ అతిక్రమించగలవు. ఈ పాపాలన్నింటినీ పోగొట్టుకోగలుగుతావు, ఈ పాపాలన్నీ దాటిపోతావు. ఈ బ్రహ్మజ్ఞానం యొక్క గొప్ప మహత్యం అటువంటిది, అంత గొప్పది బ్రహ్మజ్ఞానం అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దీనిపైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. పాపులందరికన్నను పాపివైన, చింత నొందగ పని లేదు సుంతయైన, జ్ఞానమనియడు తెప్పచేతను అఖిల యగ జలనిధిని దాటిపోవంగజాలు దీవు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. పాపులందరికన్నను పాపివైన, చింత నొందగ పని లేదు సుంతయైన, జ్ఞానమనియడు తెప్పచేతను అఖిల యగజల నిధిని దాటిపోవంగజాలు దీవు. అర్జునుడితోటి చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, ఈ బ్రహ్మజ్ఞానం కనుక నీకు లభించినట్టయితే కనుక నువ్వు పాపులందరికన్నా కూడా పాపమైనా కూడా ఈ బ్రహ్మజ్ఞానం అనే తెప్ప నీకు దొరికినట్టయితే కనుక ఆ బ్రహ్మజ్ఞానం అనే తెప్ప సాయంతో నువ్వు ఆ పాపాలన్నింటినీ, ధర్మాలని అధర్మాలని కూడా దాటిపోగలవు, అతిక్రమించగలవు. ఆ బ్రహ్మజ్ఞానం మహత్యం, ఆ బ్రహ్మజ్ఞానం అంత గొప్పది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 37వ శ్లోకం చూద్దాం. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఈ శ్లోకం యొక్క పద విభాగం. యథైధాంసి సమిద్ధ అగ్ని, సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా, భస్మసాత్ కురుతే తథా అవుతుంది. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. యథా ఏ విధంగా, ఏధాంసి కట్టెలను, సమిద్ధ మండుచున్న, అగ్ని నిప్పు, సమిద్ధ మండుచున్న అగ్ని నిప్పు, భస్మసాత్ భస్మం కురితే చేస్తుందో, అర్జున జ్ఞానాగ్ని జ్ఞానమనే అగ్ని సర్వకర్మాణి సమస్త కర్మలను భస్మసాత్ భస్మం కురుతే చేస్తుంది, తథా ఆ విధంగా. అంటే ఏం చెప్తున్నాడు అనమాట, అర్జున ఈ మండుతున్న అన్నిటినీ కూడా నిప్పు ఎలా అయితే భస్మం చేస్తుందో, ఈ జ్ఞానం అనే అగ్ని కనుక దొరికినట్టయితే, బ్రహ్మజ్ఞానం అనే కనుక అగ్ని కనుక మన దగ్గర ఉన్నట్టయితే, మనం చేసే సమస్త కర్మల్ని కూడాను ఆ విధంగానే అది భస్మం చేసేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. మండుచుండెడు గొప్పదౌ మంటయందు, సమిధలెటులను భస్మమైచను పార్థ, అటుల వెలుగుచున్న జ్ఞానాగ్నియందు కర్మలన్నీయు సమిధలై కాలునయ్యా. పద్యం మళ్ళీ ఇంకొకసారి. మండుచుండెడు గొప్పదౌ మంటయందు, సమిధలెటులను భస్మమైచను పార్థ, అటుల వెలుగుచునున్న జ్ఞానాగ్నియందు కర్మలన్నీయు సమిధలై కాలునయ్యా. భావం, ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, మండిపోతున్నటువంటి అగ్ని, బాగా మండుతున్నటువంటి అగ్ని
కర్రలన్నిటినీ ఏ విధంగా అయితే భస్మం చేసేస్తుందో అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మల్ని భస్మం చేస్తుందయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ భాగం ఇంతటితో ముగుస్తుంది. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.